హాయ్ ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితంలో మేలుకొలుపు కొరకు దేవుని వాక్యంలో నుండి ఒక మాట. సామెతల గ్రంథం 3:12. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతల గ్రంథం 3:12. ఒకరోజు సంతోష్ అనే యవ్వనస్తుని కలవడానికి తన స్నేహితుడు రాజేష్ వచ్చాడు. అతను వచ్చి, ఒరేయ్, మంచి సినిమా వచ్చింది, వెళ్దాం పదా అన్నాడు. అందుకు సంతోష్, లేదురా, మా ఇంట్లో ఇలాంటివి కుదరవు. నేను సినిమాలు, షికార్లు అంటూ సమయాన్ని వృధా చేయను. మా నాన్నకి ఇష్టం ఉండదు, నేను రాను అన్నాడు. అందుకు రాజేష్, ఒరేయ్, నేను నీ నాన్నకు చెప్పను, నువ్వు కూడా చెప్పకు. మనం ఇద్దరము కూడా చెప్పకుండా ఉంటే మీ నాన్నకి ఎలా తెలుస్తుంది అని అన్నాడు. అందుకు సంతోష్, అయినా నేను రాను అని చెప్పేశాడు. అప్పుడు రాజేష్, ఎందుకురా ఇంతగా భయపడుతున్నావు? మీ నాన్నకి తెలిస్తే నిన్ను కొడతాడనా, లేకపోతే చంపేస్తాడనా? ఎందుకు నాన్నకు అంతగా భయపడుతున్నావు అని సంతోష్ని అడిగాడు. మీ నాన్నకు తెలిస్తే కొట్టి బాధ పెడతాడని అనుకుంటున్నావా అని అడిగాడు. అందుకు ఆ అబ్బాయి, అంతకన్నా ఎక్కువే చేస్తాడు అన్నాడు. అంటే ఏం చేస్తాడు? నన్ను బాధ పెట్టడు, ఆయనే బాధపడతాడు. ఆయన బాధపడటం నేను చూడలేను అన్నాడు సంతోష్. నన్ను మా నాన్న చాలా ప్రేమిస్తున్నాడు. నేనేం కావాలంటే అది ఇస్తాడు. తండ్రికి నా ఇష్టాలు తెలుసు, నాకు తండ్రి ఇష్టాలు తెలుసు. మా నాన్నకి ఇష్టం లేనివి, నా తల్లిదండ్రులకి ఇష్టం లేనివి నేను చేస్తే వాళ్ళు నన్ను ఏమీ అనరు, కానీ వాళ్ళు బాధపడతారు. వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని సంతోష్ అన్నాడు. మనం కూడా సాధారణంగా పాపం జోలికి వెళ్ళడానికి భయపడతాం. ఎందుకంటే దేవుడు శిక్షిస్తాడేమో అనే భయమే, కానీ వాస్తవంగా మనం పాపం చేయకుండా ఉండాల్సింది దేవుడు మనల్ని శిక్షిస్తాడని అనే భయంతో కాదు. మనల్ని ఎంతో దేవుడు ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన బాధపడతాడు అని మనం పాపం జోలికి పోకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చేసే పనులను బట్టి కానీ ప్రవర్తనను బట్టి కానీ దేవుణ్ణి సంతోషపెడుతున్నారా లేక బాధ పెడుతున్నారా? ఒకసారి ఆలోచించండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.